Hallelujah. Feel free to sit or stand. Continue to stand and worship the Lord. నిన్ను పోలిన వారెవరు, నీళ్ళు చేయు దేవుడు అన్న పాట పాడదాం. Just continue to honor the Lord and His presence is amidst us. Amen. Hallelujah. ఆయన ఆత్మ అయి ఉన్నాడు. Amen. How many of us believe that the Lord is God is spirit? Amen. That's what the word of God says, that God is spirit and those who worship Him must worship Him in spirit and in truth. So what happens when you worship in spirit? What happens? Everything around you begins to change. The atmosphere around you begins to change. Who are we? We are spirit beings. Amen. Amen. This flesh is going to be left out in this world, but the spirit will go and meet the King of Kings. So when we worship, it doesn't matter how we stand, how we raise, but our heart, our spirit matters. How we worship our God. When you worship your Father in spirit, the atmosphere around you begins to shift. Hallelujah. And your spirit connects with the Spirit of God. It will touch the throne of heaven. Do you believe that? Say amen. Amen. And when it touches the throne of God, the Spirit of God comes right upon you. And everything begins to change. Hallelujah. Do you want to experience the Spirit of God upon you? Yes, amen. So give it all that you have. Give all to Jesus. Worship the Lord with all your heart, all your might, all your strength, because He deserves all the glory, all the honor, all the praise, because He alone is a reason for you and me to be alive and to be here, to experience this moment in our lives. So let us honor the Lord. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన ఒక్కడే మేలు చేసే దేవుడు. ఈ లోకమంతా దుష్టుడైన అపవాది ఆయన రాజ్యం కట్టుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. అయితే దేవుని బిడ్డలుగా నీవు నేను ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలును గుర్తించి, let us not be distracted, let us not take it for granted, but let us acknowledge the goodness of God upon our lives, the hand of God upon our lives, and give glory and honor and praise to God. ఈ పాట పాడుతూ అందరూ హృదయమారా ఆరాధన చేద్దాం.
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్‌కి ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, నిన్ను చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. ఆమేన్. అందరం బిగ్గరగా స్వరమెత్తి చెప్దాం. అవును తండ్రి, ఎవరు లేరయ్యా. ఆమేన్. అవునయ్యా. నిన్నే నే నమ్మితిని నా దేవా. స్వరమెత్తి ఆరాధన చేద్దాం. ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, శక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్‌కి ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఎల్ షడాయ్. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అందరం చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. వి ప్రైజ్ యు, వి ప్రైజ్ యు, వి ప్రైజ్ యు లార్డ్. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పరలోకం తట్టి ఎత్తి, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. యేసయ్యా నా సమస్తము నీవయ్యా. లార్డ్, యు రూల్ అండ్ రెయిన్ ఓవర్ మై లైఫ్. టేక్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. మరి ఒక్కసారి మనలో మనం ఆయన సన్నిధిలో, ఆయన హస్తాల్లో అప్పగించుకుందామండి. As an act of surrender, as an act of reverence and honor, let us lift up our hands unto the heavens and lift up the name of our God in this place. నిశ్చయం ఆత్మస్వరూపి అయి ఆయన మన మధ్యలో సంచారం చేస్తున్నాం. నిజమైన యథార్థమైన ఆరాధన కొరకు ఆయన కన్నులు చూస్తున్నాం దేవుని బిడ్డ. Let us approach his throne as we worship.
జాలికి స్తోత్రమయ్యా, నీ కృపకై స్తోత్రం యేసయ్యా. చెప్పండి కొద్ది ప్రభువు నామమున మహిమపరచ. హల్లెలూయా. He deserves all the glory, all the honor and praise this morning. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకే వందనాలు ప్రభువా. నీ నామములోనే రక్షణ, నీ నామములోనే విడుదల, నీ నామములోనే స్వస్థత ఉన్నదయ్యా. నీకే స్తోత్రం యేసయ్యా. Lord, we lift up your name, Jesus, high in this place. Be exalted, O Lord. Be lifted up. Be glorified. Be magnified in this place, O God. Fill this place with your glory. నీ మహిమతో ఈ యొక్క ప్రాంగణం అంతా నింపండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నింపండి ప్రభు. నీ మహిమతో నింపుము నాయన, నీ మహిమతో నింపుము నాయన. యేసయ్యా, Lord, we need your fresh outpour this morning. పరిశుద్ధాత్మదేవ మా పైకి రండి నాయన. అగ్నివై మా పైకి రండి నాయన. మమ్మలను కాల్చుము తండ్రి, పరిశుద్ధపరచుము, పవిత్రపరచుము. Set us apart, O Lord. Ignite us for your work, Father God. ప్రభువా, నూతనమైన కార్యముల కొరకు మేము అడుగుచున్నాం, అద్భుత కార్యముల కొరకు అడుగుచున్నాం. నూతన క్రియలు మా సంఘము పట్ల జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. మహిమగల సంఘముగా ఆయుత్తపరచమని వేడుకుంటున్నామయ్యా. నూతన సాక్ష్యములు మాకు దయచేయండి తండ్రి. Lord, help us to experience you one more time in our lives like never before, Father God. ప్రభువా తండ్రి, ఇదిగో నాయన కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము. మాకు సహాయకుడవు నీవే నాయన. నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగల దేవుడవు తండ్రి. ప్రభువా అతి తొందరలో నాయన ప్రభు, అతి త్వరలో నువ్వు రారాజుగా రానై ఉన్నావు తండ్రి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఈ క్షణంలోనే నీవు వస్తే ప్రభు, నీతో పాటు నాయన మేము ఎత్తబడే సంఘముగా మమ్మల్ని అభిషేకించుకోండి ప్రభు. సిద్ధపరచండి. హెల్ప్ us, O Lord, to be ignited and to ignite many around us, O Lord, unto the light of salvation. We thank you for this precious time that you've given us, O Lord. ముందున్న కార్యక్రమం అంతటిని హస్తాలకు అప్పగిస్తున్నాం. ఏడంతల ఆత్మాభిషేకం నుంచి దాసండి ప్రభు. మీ సిలువ చేత మరుగుపరచుకోండి. మీ స్వరం ఇచ్చి మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బ్రతికించే మాటలు, సరిచేసే మాటలు, మమ్మల్ని కట్టే మాటలు మాకు దయచేయండి ప్రభువా. సమస్తమును నీ ఆధీనంలోకి తీసుకొని నడిపించి మహిమ పొందమని యేసయ్య దివ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం దగ్గరగా ఆమేన్ చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. ప్లీజ్ బి సీటెడ్. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి,
సింహముల నోళ్లను మోసిరి. ప్రార్థన చేద్దాం. ఈ 4 విషయాలు ఒక్క వచనంలో దేవుడు మన విశ్వాస నడకను ఆయన అభిషేకించిన అన్నాడు. షల్ వి క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ అట్ ద లార్డ్ చర్చ్. పరమ తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ సిలువ సన్నిధి, నీ అభిషేకం మాకు దయచేయండి. Lord, without your crucifixion, Lord, we do not have any kind of celebrations, any kind of Christmases in our life, Lord. Because of your crucifixion and, Lord, because of your justification, we are able to experience the joy in our salvation, Lord. And even as your word declares, the just shall live by faith. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అని నీ వాక్యం మాతో మాట్లాడుతుంది. నీ వాక్యపు సత్యంలో నుంచి మమ్మను మా ప్రాణములో త్రాణ పుట్టించి మమ్మను విశ్వాసపు శిఖరములపైకి ఎక్కించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియుల, చదవబడిన వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. మొదటిది, వారు రాజ్యములను జయించిరి. రెండవది, నీతి కార్యములు. అంటే వారి కళ్ళ ముందు ఏది కనబడినా నీతిని వారు ఎంచుకునేవారు, భక్తిని వారు ఎంచుకునేవారు, నీతి కార్యములు జరిగించిరి. మూడవదిగా, వాగ్దానములను పొందిరి. అంత సింపుల్గా ఉంది కదా. వాగ్దానములు పొందడం అంటే ఏంటి అసలు చెప్తాను. నాలుగవది, సింహముల నోళ్లను మోయించిరి. సింహముల నోళ్లను మోయించిరి. సో ఈ 4 లక్షణాలు కూడా మనలో ఉన్నట్లయితే మనం కూడా విశ్వాసపు నడకలో ఉన్నతమైన శిఖరాలను ఎక్కే కృప దేవుడు మనకిస్తాడు. భక్తుడు ప్రార్థించాడు ఏమనంటే, దేవాలని ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నాయన అని ప్రార్థన చేశాడు. మనం కూడా విశ్వాసపు జీవితంలో చాలాసార్లు మనము ఎత్తైన కొండలు ఎక్కలేం. ఎంతమంది కొండలు ఎక్కారు? పిల్లరా, ఈ యొక్క ఎక్కలేని ఎత్తైన కొండ ఎందుకు ఎక్కాలి సార్ అనొచ్చు మీరు. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు స్పిరిచువల్ లైఫ్లో వాటిని కొండలుగా, బండలుగా, అడ్డుగోడలుగా వాక్యం చూపిస్తుంది. భక్తులు కూడా ఏమని ప్రార్థన చేస్తారు? నేను ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించుమని ప్రార్థన. సో విశ్వాసంలో చాలాసార్లు మనం అనుకుంటాం, నేను చాలా భక్తిపరుడిని, ఈ చర్చిలో నా అంత భక్తిపరుడు ఇంకొకరు లేడు, నేనే మంచివాడిని, నేనే ప్రార్థనాపరుడిని, నేనే నీతిమంతుడిని, నాకు అన్నీ తెలుసు అని అనిపిస్తుంది కొంతమందికి. అది కాదండి, అది తప్పు, రాంగ్ డాక్టర్. మనమందరం కూడా ఏదో ఒక షార్ట్ మనం నేర్చుకోవాల్సిన వాళ్ళమే. ఆమెను చెప్పండి. మనమందరం కూడా వీ షుడ్ క్యారీ దట్ మీక్నెస్ ఇన్ అవర్ స్పిరిట్. ప్రభు నాతో మాట్లాడి ఈరోజు నువ్వు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాము, దీవించబడతాం. ఈ యొక్క విశ్వాసపు జర్నీలో ఎక్కలేని ఎత్తైన కొండపైకి మనం ఎక్కాలంటే ప్రియులారా, ఘాట్ రోడ్స్లో, యూటర్న్స్లో, జర్నీస్లో, కొన్నిసార్లు డెడ్ ఎండ్స్లో ఆ సైడ్ వెహికల్ ఏమొస్తుందో తెలియదు. ప్రియులారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే, మన విశ్వాసపు జీవితంలో కూడా కొన్నిసార్లు సాతాను దాడి చేస్తాడు. కొన్నిసార్లు మనమే పొరపాటు చేసుకుంటాం, కొన్నిసార్లు మనమే కొంచెం లేజీ అయిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనమే నాకు తెలుసు కదా అనుకుంటాం. ఏదైనా కావచ్చు, కానీ దాని వలన జర్నీకి ఆటంకం అయిపోతుంది. మన ఫాల్ట్ అయినా కావచ్చు, ఎదుటివారి ఫాల్ట్ అయినా కావచ్చు, లేకపోతే మరి ఎనీథింగ్ కుడ్ బి ద రీజన్, బట్ ద ఆన్సర్ ఈజ్ బీయింగ్ డిలేడ్. మనం రీచింగ్ పాయింట్ అనేది మనము లేట్గా చేరుకోవటమో, లేకపోతే కొన్ని ఆ లెసన్స్ నేర్చుకుని చేరుకోవటమో, సంథింగ్ విల్ హ్యాపెన్. కాబట్టి ఈ విశ్వాసపు యాత్రలో మనము పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రియులారా, మనం ఎప్పుడు కూడా గమనించాల్సింది, మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రియులారా, ఫెయిత్ హ్యాస్ టు సబ్డ్యూ ద కింగ్డమ్స్. నువ్వు ఎక్కడ ఉన్నావు? మొదటి మాటలు, వారు రాజ్యములను జయించిరి. 11th chapter 33rd verse కదా మనం చదువుకున్నాం. 33rd verseలో విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. నెంబర్ 1, వేర్ ఆర్ యూ అండ్ వాట్ ఈస్ యువర్ కింగ్డమ్? If you are living by faith, if you are in a faith walk,
వేర్ ఆర్ యూ ఇన్ యువర్ ఫెయిత్ అండ్ వాట్ ఈజ్ యువర్ కింగ్డమ్? మనము మా ఇంట్లో ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ నెస్ట్ అని ఉంటుంది. అక్కడ ప్లాంట్స్ ఉంటాయి, మా ఫ్యామిలీ పిక్చర్స్ అన్నీ ఉంటాయి. అది మా చిన్న గూడు అనమాట. నెస్ట్ అని పెట్టింది పాస్టమ్ గారు. ఎవరిల్లు వారి కింగ్డమ్. అండ్ వీఆర్ కింగ్స్ అండ్ క్వీన్స్ అండ్ ప్రిన్సెస్ అండ్ ద ప్రిన్స్ ఇన్ అవర్ హౌసెస్. ఐ రైట్? మన కింగ్డమ్లో మన అథారిటీ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చోట్ల నేను చెప్తూ ఉంటాను, మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం వీకెండ్స్, లాంగ్ వీకెండ్స్. హోటల్ రూమ్లో తీసుకుంటాం. ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం, అది ఏ కౌంటీయో మనకు తెలియదు. అంతకుముందు ఆ రూమ్లో ఎవరు స్టే చేశారో మనకు తెలియదు. ఐ రైట్? వ్యభిచారులు, జోదగాళ్ళు, వేషధారులు, ఎవరెవరో అక్కడ స్టే చేసి ఉండొచ్చు. క్రిస్టియన్స్ స్టే చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ నూతనమైన స్పిరిచువల్ రూమ్లోకి వెళ్తున్నప్పుడు, నూతనమైన ప్రదేశంలోకి మనం వెళ్తున్నప్పుడు, యాజ్ బిలీవర్స్ మనకి ఎప్పుడు కూడా మైండ్లో ఉండాలి ఏంటంటే, ప్రభువా నా ఇంటిని విడిచిపెట్టి వచ్చాను, నా ప్రార్థనా స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాను, నా సంఘాన్ని విడిచిపెట్టి వచ్చాను, నా కింగ్డమ్ విడిచిపెట్టి వచ్చాను. ఈ నూతన ప్లేస్లో మేము కొన్ని రోజులు ఉండి స్పెండ్ చేయడం కూడా వచ్చాము. ఈ ప్రాంతంలో ఎనిమీ అటాక్స్ నుంచి మమ్మల్ని కాపాడము. ప్రైజ్ ది లార్డ్. యు నో వాట్ ఐ డూ ఫస్ట్ థింగ్? హోటల్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే బైబిల్లో దేవుడు పలికిన మొదటి మాటలు ఏంటి? అది చెప్పాలి. జెనసిస్ చాప్టర్ 1లో దేవుడు పలికిన మొదటి మాటలు, వెలుగు కలుగును గాక. అందరూ చెప్పండి, చెప్పండి. కొంచెం మీ అందరికి ఇడ్లీ, వడ, సాంబార్ అరేంజ్ చేస్తాం. కొంచెం గట్టిగా చెప్పండి, చెప్పండి. వెలుగు కలుగును గాక. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ కింగ్డంలో మన కింగ్డమ్ తీసుకువెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ న్యూ ప్లేస్లో మంచి డ్రీమ్స్ రావాలి, పిల్లలు బాగా నిద్రపోవాలి, ఎలాంటి చీకటి శక్తులు ఆవరించకూడదు. ఎఫెషియన్స్ చాప్టర్ 6 verse 10 చదవండి. ఎఫెషియన్స్ చాప్టర్ 6 verse 10 and 11 చూడండి ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకు. అపవాది తంత్రములు అంటే వాడి కింగ్డమ్ వేరు, అపవాది ప్రదేశం వేరు. వాడి యుగ సంబంధమైన దేవత మనకు గ్రుడ్డితనం కలగజేయడానికి వాడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుడి. అపవాది తంత్రము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రియులారా, మరి ఫిలిస్తీయుడు వచ్చి 40 రోజులు సవాలు విసురుతున్నాడు. మిమ్మలను నేను నాశనం చేస్తా, మీ యొక్క శవాలు ఇలాగైపోతాయి, మీ జీవితాలు ఇలాగైపోతాయి, మీలో మగవాడు ఉంటే రండి అని చెప్పి ఇలాంటి మాటలే వాడు పలికాడు. ఇశ్రాయేల్లో ఎవరు లేరు మగవాళ్ళు. సౌలు గారు వణుకుపోతున్నాడు. వీళ్ళందరూ మళ్ళీ దేవుని, ఇశ్రాయేలు ఎవరు? దేవుని పెద్ద కొడుకు. వీళ్ళకి పెద్ద పెద్ద బిరుదులు కావాలి, పేరు పక్కన అవి కావాలి, ఆర్మీ చీఫ్లు కావాలి, పేరుకు ముందు 4 ఉండాలి, పేరు తర్వాత 4 ఉండాలి. శత్రువు వచ్చాడు. వచ్చాక ఒక్క మ్యాన్ లేడు ఇశ్రాయేల్లో. The enemy kingdom, Philistines, were roaring against Israel. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పుడు రెసిషన్ ఈజ్ రోరింగ్ అగేన్స్ట్ ఆల్ ఐటీ జాబ్స్. am I right? ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని సరే ఎంత కష్టమవుతుంది. ఎలాంటి టైంలో మనం దేవునికి దగ్గర అవ్వాలా, దూరం అవ్వాలా? చెప్పండి అలా. పాస్టర్ గారు దగ్గర అయితే ఈ ప్రాబ్లం ఉంది, దూరం అయితే ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఎలాగా అన్నది అడగొద్దు. దగ్గర అవ్వండి, దేవుడు అన్నీ దగ్గర చేస్తాడు. ఆమేన్. దేవునికే దగ్గర అవ్వండి, దేవుడు కృపనిస్తాడు. దేవునికే దగ్గర అవ్వండి, దేవుడు ఫేవర్ ఇస్తాడు. నువ్వు నీ రెజ్యూమే నాకు కావాలి, అదేంటో తెలీదు, ఐ లైక్ యువర్ రెజ్యూమే. ఇంటర్వ్యూ వదిలే, ల్యాప్టాప్ తీసుకో. ఆమెన్ చెప్పండి. దేవుడి సేవకుని మాట మీ పట్ల నెరవేర్చడా? ఆమెన్ చెప్పండారా? ఆమెన్. దేవుడు ఫేవర్ ఇచ్చినప్పుడు నువ్వు చేయలేనిది, నువ్వు కానిది, నీలో లేనిది, నీకు అర్హత లేనిది
దేవుడు నీకు ఇస్తాడు ఎప్పుడు? నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు. దేవుడు రాజ్యంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద సవాళ్ళు విసిరినా నీకు చేత కాదు. మీలో మగవాళ్ళు లేడు, మీలో యుద్ధవీరుడు లేడు, మీకేమాత్రం సహాయం రాదు. మిమ్మల్ని నేను ఆకాశ పక్షులకు వేసేస్తా, మీ బాడీ పార్ట్స్ ఏరేస్తా, కోసేస్తా అని ఫిలిస్తీయుడు అంటాడు. వాడు ఇది చాలా ఘోరం అండి. దిస్ ఈజ్ రియల్లీ కనెక్టెడ్ టు ది స్క్రిప్చర్ అండ్ ప్రీచింగ్. వాడి దేవతల పేరట ఇశ్రాయేలీలు శపించాడు. దిస్ ఇస్ టూ ఎక్స్టెంట్. తీసుకోలేము ఇంకా. చూడండి, శత్రువు మనల్ని కొన్ని చోట్ల కొన్ని తిట్లు మనం ఓకే, కానీ ఒక తిట్టు దాటి ఎక్స్టెండ్ వెళ్ళాక ఎంత భక్తుడికైనా కోపం వస్తుంది. వాడు దేవతల పేరున ఏమండి, దేవతల పేరున ఇశ్రాయేలుని శపిస్తాడు, శాపనార్థాలు పెడతాడు. బైబిల్ చెప్తుంది, హేతువు లేని శాపము తగులకపోవును. వాడు శపించడానికి కారణం లేనప్పుడు నిష్కారణంగా నేను ఎవరన్నా శపిస్తే అది నీకు తగులదు. నీవు మంచి ఇంటెన్షన్లో ఉండి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఆత్మపూర్ణుడిగా ఉంటూ ఉపవాసం నుండి ప్రార్థన చేసుకుంటూ దేవునితో వాక్యంతో నడుస్తూ నువ్వు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే నువ్వు నాశనం అయిపోతావు, అదైపోతావు అంటే అవేమి నీకు జరుగు. ఎందుకో తెలుసా? నువ్వు యేసు రక్తంతో కవర్ అయ్యి ఉన్నావు. యు ఆర్ అండర్ ద బ్లడ్ కవరింగ్, నేమ్ కవరింగ్, స్పిరిట్ కవరింగ్, వర్డ్ కవరింగ్, గ్లోరీ కవరింగ్. యు ఆర్ కవర్డ్, యు ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్. ఎంఆర్ఎఫ్ టైర్స్కి ఒక యాడ్ వచ్చేది, ది మ్యాన్ ది మెషిన్ అని. వెన్ యు ఆర్ ఫుల్లీ, నేను ఎందుకు చెప్తానంటే యూత్ ఉన్నారు మన మధ్యలో. వెన్ యు ఆర్ ఫుల్లీ ఇన్ గాడ్, యు ఆర్ లైక్ ఎ మెషిన్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఆమేన్. ఏది నీకు తగలదు, ఏది ఏమాత్రం హాని చేయదు. అయితే దావీదు ఆ మాటలు విని, నువ్వు ఎవరి పేరును వస్తున్నావు నాకెందుకు, కానీ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని ఎదుట ఏపాటి వాడని చెప్పి, నేనైతే నా దేవుని పేరట వచ్చుచున్నాను. ఆమేన్ చెప్పండారా? ఫిలిస్తీయుడు వారి దేవతల పేర్లు శపనార్థాలు పెడుతుంటే దావీదు, నేను నా దేవుని పేరట యెహోవా నిస్సి, ఆయన నామములో, ఆయన రాజ్యములో, ఆయన యొక్క సేవకునిగా, ఆయన పాటలు రాసేవానిగా, ఆయన ఆరాధన చేసేవానిగా, ఆయన వాక్కు తెలిసిన వానిగా దేవుని నామముతో వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నామములో ఉన్న భద్రత దావీదు తెలుసుకున్నాను. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎప్పుడు కూడా చూడండి, రాజ్యములను విశ్వాసము ద్వారా రాజ్యములను జయించాలంటే మొదటగా యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యు ఆర్ ద సన్, యు హ్యావ్ ద సన్షిప్ ఆఫ్ గాడ్. క్రీస్తు యేసు తన సహవాసంలోకి మనల్ని పిలిచాడు. కమ్ టు మై ఫెలోషిప్, యు ఆర్ మై సన్స్ అండ్ యు ఆర్ మై డాటర్స్ అండ్ దిస్ ఈజ్ అవర్ కింగ్డమ్. గాడ్స్ కింగ్డమ్ ఇస్ అమాంగ్స్ట్ us. ఆ నిశ్చయత, ఆ ధీమా, ఆ గట్ ఫీలింగ్ అని చెప్పచ్చు. నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమార్తెను, నా బిడ్డలు మేమందరం దేవుని రక్తంతో కప్పబడి ఉన్నాం. ఆమేన్. బిడ్డలారా, శ్వాసము ద్వారా రాజ్యములను జయించరి. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇదిగో క్రింద యెహోషువ అమాలేకీయుల పైన విజయం సాధించేవాడు. అలసి చేతులు దించినప్పుడు వారు జయించేవారు, ఇశ్రాయేలు ఓడిపోయేవారు. దేవుని రాజ్యములు జయించాలంటే ప్రార్థనా బలం ఉండాలి, వాగ్దాన బలం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. దేవుని నామములో సర్వాంగ కవచం ధరించుకుని మనం యుద్ధాలు చేయాలి. దావీదు యుద్ధాలు జయించాడు, మోషే యుద్ధాలు నేర్పించాడు, యెహోషువ యుద్ధాలు జయించాడు. Hebrews chapter 11 is about the heroes of faith. Heroes of faith. ఆ ఒక్కొక్క లైఫ్ మనం చదివినప్పుడు ప్రియులారా, మన జీవితంలో కూడా అలాంటి స్పార్క్ వస్తూ ఉంటుంది. ప్రభా, నా లైఫ్లో నా ఛాలెంజ్ ఏంటి ప్రభా, నా ఇంటిలో ఈ ఛాలెంజ్ నేను జయించలేకపోతున్నానా, నా లైఫ్లో జరిగిన ఈ ట్రాజడీ నేను జయించలేకపోతున్నానా, నా ఎదుట ఉన్న ఈ అసూయ పరులు, ఈ యొక్క మరి పక్షపాతులు, నా జీవితంలో అనేకులు రకరకాల మనుషులు, వి కమ్ అక్రాస్ రకరకాల మనుషులు.
మన వర్క్ ప్లేస్లో కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, పైకి స్నేహితుల్లాగా నటించవచ్చు, నీ క్షేమం కోరని వారు కావచ్చు, నీ మేలు కోరని వారు కావచ్చు. వారి చేతిలోనే ఒక 4 ప్రాజెక్ట్స్ ఉండి నీకు ఇవ్వలేనివారై ఉండొచ్చు. యు హ్యాడ్ ఇట్ రైట్. ఎందుకో తెలుసా? నువ్వు బాగుపడటం వారికి ఇష్టం లేదు. వారికి తెలిసిన మంచి న్యూస్ నీకు చెప్పరు, వారికి తెలిసిన మంచి డీల్స్ నీకు చెప్పరు, మంచి సేల్స్ నీకు చెప్పరు, వారు వెళ్ళిన మంచి మార్గం నీకు బోధించరు. తమ్ముడు అదంతా ఎందుకమ్మా, ఇలా చేయి, నువ్వు ఇలా చేస్తే నీకు చక్కగా వస్తుంది, ఈ లోన్ ఉంది, ఈ స్కీమ్ ఉంది, ఈ బెనిఫిట్ ఉంది, ఇది తీసుకో, చెప్పరు. ఎందుకో తెలుసా? నీవు బాగుపడటం వారికి ఇష్టము లేదు. నేను కష్టపడ్డాను, నువ్వు కూడా కష్టపడు. నువ్వు ఫ్రీగా వెళ్ళిపోతావా? నువ్వు కూడా అన్ని వెతుక్కో, అన్ని కష్టపడు. మనుష్యులు అలాంటి వారు, కానీ విశ్వాసులు అలాంటి వారు కాదు. మనం ఎవరని చెప్పండి? విశ్వాసులు. హల్లెలూయా. మన మంచి మార్గములను బోధించే వారముగా ఉండాలి. వారు రాజ్యములు జయించారు. ఫెయిత్ టు సబ్డ్యూ కింగ్డమ్స్. త్రూ ఫెయిత్ believers achieve victory over enemies and circumstances. For example, Joshua and Israel conquering Jericho. వారు ఎరికో యొద్దకు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఉన్నట్టుగా పాటించారండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని మాటలకి మన ఓన్ ఎక్స్పీరియన్స్ కలపడానికి చూస్తాం. 7 రోజులు ఎరికో గోడ చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. 6 రోజులు రోజుకి ఒక్కొక్కసారి, 7వ రోజున 7 సార్లు చేయాలి. లాస్ట్లో మీరు వెళ్ళి అమాంతంగా గోడ మీద పడాలి అన్నాడా? మీరందరూ బిగ్గరగా అరుస్తూ ఉండగా ఏమండి, టచ్లెస్, కనీసం ముట్ట అవసరంలే. ఈ ఫోన్లో అయితే ముట్టాలి, చూడాలి, నవ్వాలి, మొహం చూపించాలి, వేలుముద్ర అయ్యాలి. మనందరం వేలుముద్రగాయలు చేసేసి ఈ ఫోన్లు ఏమండి, ముఖాలు నవ్వు రానుకుంటే దాని మొహం చూసి కొంతమంది నవ్వటం రాదు, వాళ్ళకి ఇది నవ్వటం నేర్పేశారు. చూసి కొంచెం నవ్వితే గుర్తుపడుతుంది, నవ్వట్లేదు ఏడు మొహంతో ఉంటే గుర్తుపడతాం. వింటున్నారా? అలాగిన దేవుని సన్నిధానంలో ప్రియులారా, రాజ్యములను జయించే కృప వారు పొందుకున్నారు. ఎరుకో గోడ దగ్గరికి వెళ్ళారు. ఈరోజు నేను పోయిన ఆదివారం చెప్పాను, ఈ రోజున నీ ఎరుకో గోడ ఏది? నీవు ఆ గోడ ఎక్కలేవు, పడగొట్టలేవు, ఆ గోడను నువ్వేమీ చేయలేవు. కానీ నీలో ఉన్న దేవుడు, నీవు రాజ్య సంబంధిగా ఉన్నప్పుడు రాజ్యములు జయించేవాడు అని నీకు పేరు పెట్టబడుతుంది. వీఆర్ మోర్ దాన్ కాంక్వర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. Amen. Because according to Deuteronomy chapter 20 verse 4, the word of God says, "For the Lord your God is he who goes with you to fight you against your enemies, to save you." To save you. నీ ఎనిమి ఎంత వీరుడు, శూరుడు, ధీరుడు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, వాడికి కోరలు ఉండొచ్చు, నీ కళలో వస్తున్న పీడ కళలు కావచ్చు, భయం కావచ్చు, మెడికల్ రిపోర్ట్స్లో ఉన్న నానా రకాలైన మన రిపోర్ట్సే మనం తిన్నావి, మన రిపోర్ట్సే మనకి భయం ముట్టిస్తామంటే ఏమండి, రిపోర్ట్స్ సమాంతంగా భయపడిపోతారు. భయపడేందుకు నువ్వు తెచ్చినట్లేదే కదా, అయినా సరే దేవుడు కృపిస్తాడు. ఐమీన్ నన్ను మొన్న ఫ్రైడే మార్నింగ్ ఫాస్టింగ్లో నా వైఫ్ బలవంతంగా పంపించేసింది, వెళ్ళండి బ్లడ్ టెస్ట్కి వెళ్ళండి, నాకు డౌట్గా ఉంది, షుగర్ టెస్ట్ అది చేయించుకున్నాడు. ఏమండి, దేవుని దేవుళ్ళన్నీ నార్మల్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చాలా ఐఎమ్ సో బ్యాడ్ అట్ ఈటింగ్. ఏమండి, 2 రోజులు ఫాస్టింగ్ చేస్తే 3 రోజులు ఫీస్టింగ్ చేస్తా. అందుకే స్తోత్రం. అయితే when we know our kingdom, we will act like kingdom people, kingdom attitude, kingdom mindset, kingdom prayers. Bold prayers honor God and God honors. చెప్పండి ఇశ్రాయేల్ అంకుల్ మీ అందరికంటే ఫస్ట్ దేవుడు ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తాడు. బోల్డ్ ప్రేయర్స్ ఆనర్ గాడ్ అండ్ గాడ్ ఆనర్స్ బోల్డ్ ప్రేయర్స్. ప్రైజ్ గాడ్. అక్కడికి వెళ్ళారని నించున్నారు, మరి ఏమీ చేయలే, దేవుడు చెప్పింది మాత్రం చేసి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
ఎగ్జామినేషన్ పేపర్ వస్తుంది, మనం వెళ్ళి ఏం చేయాలి? క్వశ్చన్ పేపర్ తీసుకుంటాం. రేపు డానియల్ది వస్తుంది పేపర్. మనం ఏం చేయక్కర్లే, ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలు. అన్ని అధ్యాయాలు చదివేసుకుని చక్కగా దేవుడు చెప్పినట్టుగా ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకుని వెళ్తే మనకు వచ్చినవన్నీ కూడా ఆన్సర్ చేసేయచ్చు. గుర్తుపెట్టుకోవాలి, కష్టపడి చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి, నిద్రలో అడిగినా చెప్పగలిగి ఉండాలి. వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ద లీడర్షిప్, టు ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్ డాక్ట్రిన్. దేవుని వాక్యం కంటే మన జీవితంలో యాజమాయిషీ చేసేది ఎవరు లేరు. పాస్టర్ కాదు, బిషప్ కాదు, ఏది కాదు. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అదే ఇక్కడ చేయాలి, అదే జీవించాలి. పాస్టర్ గారు కరెక్ట్ చేయకపోతే నువ్వు జీవించే విధానం తప్పు, నువ్వు జీవించే మార్గం తప్పు. దట్స్ నాట్ ద వే అని పాస్టర్ గారు చెప్పకపోతే ఈ దేశం వచ్చాక తల్లిదండ్రులు లేరు, చూసేవారు లేరు, ఎవరు కరెక్ట్ చేస్తారు? కానీ కరెక్షన్ విషయంలో ప్రేమతో కరెక్ట్ చేయకపోతే దేవుడు ఎవరిని అడుగుతాడు? బిడ్డ, నేను అందరికీ ఈ 10 మందికి నేను కాపరిగా పెట్టాను, నువ్వు ఎందుకు కరెక్ట్ చేయలేదు? కనీసం చెప్పాలి కదా అంటాడా? చెప్పండి. అది కాబట్టి దేవుని యొక్క సేవకుడు ఏదన్నా ప్రేమతో కరెక్ట్ చేస్తున్నప్పుడు కరెక్షన్కి మన హృదయాన్ని స్వీకరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెదకమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని యొక్క రాజ్యములు జయించిరి అని మన విశ్వాసుల గురించి రాయబడి ఉంది. వారు రాజ్యములు ఎలా జయించారు అంటే ప్రియులారా, మాథ్యూ చాప్టర్ 6 చూద్దాం ఒకసారి. మొదట నా రాజ్యమును నీతిని వెదకండి అని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మీకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడును. దేవుడు అనుగ్రహిస్తాడు, మీకు కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తాడు, దీవిస్తాడు, నడిపిస్తాడు, కృపలిస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. ఆయన నీకు ఆశ చూపించి నిన్ను భ్రమపరిచి మరి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు హీ విల్ నాట్ లీవ్ యూ డిజర్టెడ్ అలోన్ వెన్ యు ఆర్ లోన్లీ అండ్ వెన్ యు ఆర్ స్ట్రగ్లింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం దేవుని వాక్యం కనుక తెరిచినట్లయితే అక్కడ ఆయన వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. 33 మాథ్యూ 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమేన్. హీబ్రూస్ 11:33లో వారు రాజ్యములను జయించిరి అని మొదట చదువుకున్నాం. ఇంకా అక్కడే ఉన్నాం మనం. వారు రాజ్యములను జయించిరి అంటే వారు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతికారు కాబట్టి వారు దేవుని రాజ్యమును, గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు, మనం ఉన్న ప్లేస్లో క్రీస్తు రాజ్యమును మనం కట్టుకుంటే స్పిరిచువల్ వెపన్స్ మనం కలిగి దుష్టుడు ఎటు నుంచి అగ్ని మనం వేసినా మనం ఆర్పే శక్తి మనం ఉన్నప్పుడు ప్రియులారా, మనము దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికే వరంగా ఉంటాం. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏమైపోవాలంటే, ఇంకొక మాట చెప్పాలంటే, వీ షుడ్ బి సోక్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సమ్టైమ్స్ ఆన్ సండే వర్షిప్స్ హాఫ్ అన్ అవర్ వర్షిప్, అరగంట ఆరాధన చాలదు. గృహ కూడికలు జరగాలి, బైబిల్ స్టడీ అండ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ జరగాలి. ఉట్టి బైబిల్ స్టడీ చాలదు. ఈ మధ్యన కొన్ని సంఘాల్లో బైబిల్ స్టడీస్ ఎలా అయిపోతుందంటే అందరూ ప్రిపేర్ వచ్చేస్తారు, ఏంటంటో మాట్లాడుకుంటారు, వారికి చెప్పింది వీళ్ళకి చెప్పింది వాళ్ళు చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. దట్ ఈస్ ఎ గుడ్ డిస్కషన్. బట్ ఇంటర్సెసరీ ప్రేయర్ షుడ్ బి యాడెడ్ టు ద బైబిల్ స్టడీస్ and they should be rooted in the word of God and prayer. ఆహారం బాగా తినేసి నీళ్ళు తాగకపోతే ఏమైనా నిద్రపడుతుందండి? ఏమైపోతుంది బాడీ అంతా? నీటికి తగినంత ఆహారం, తగినంత నీరు తాగాలి. దేవుని రాజ్యంలో నీతిని వెతికినప్పుడు అవన్నీ కూడా ఆ నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం దేవుడిస్తాడు. ఆ రాజ్యము మన జీవితాల్లో కట్టుకునే వారముగా ఉంటాం. నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం, అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో నీవు ఉందువా, ఆ రాజ్యంలో నీవు ఉందువా, ఆ రాజ్యంలో నీవు ఉందువా.
రండి అందరూ రండి, ఆ రాజ్యంలో నీవు ఉందువా, ఆ రాజ్యంలో నేను ఉందును. పాడండి. ఆ రాజ్యంలో నేను ఉందును, ఆ రాజ్యంలో నేను ఉందును. రండి అందరూ రండి. రైచియస్నెస్, పీస్. పాడండి భాషమ్మ గారు. Righteousness, peace, joy in the Holy Ghost. That's the kingdom of God. Righteousness, peace, joy in the Holy Ghost. Righteousness, peace, joy in the Holy Ghost. That's the kingdom of God. That's the kingdom of God. Don't you want to be a part of the kingdom? Don't you want to be a part of the kingdom? Don't you want to be a part of the kingdom? Come on, everybody. Come on, everybody. Amen. Praise the Lord. నీతి సమాధానం. నువ్వు జీవిస్తున్న ప్రదేశంలో, నువ్వు జీవిస్తున్న సంఘంలో నీతి ఉందా, సమాధానం ఉందా? I can very boldly say our church is a place of peace. చాలా సంఘాల్లో అడుగు పెట్టలేం. పాలిటిక్స్, గ్రూప్ పాలిటిక్స్, కొంపు. నేను సేవకు వచ్చిన మొదట్లో దేవుని అదే అడిగా, ప్రభా స్వచ్ఛమైన సేవ చేసే కృప ప్రభా, కృపదయ చేయ ప్రభా. చాలామంది డాలస్ మోయన్ వాళ్ళని తెలుగు చర్చికి రండి అంటే, బాబాయ్ వదిలేండి బాబు, మీ తెలుగు చర్చికి వద్దాను. మా ఊర్లో చాలా చూసాం. మేము వారికంటే మంచివారం కాదు కానీ అండి, ఒకసారి వచ్చి చూడండి. దేవుని కృపను బట్టి యూ విల్ నాట్ సీ ఎనీ పాలిటిక్స్. ఎవ్రీథింగ్ ఈజ్ బిబ్లికల్. యూ విల్ సీ గాడ్స్ లా. వి గ్రో టుగెదర్, వి షేర్ టుగెదర్. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మేము ముందుకు వెళ్ళే కృప దేవుడిస్తూ ఉన్నాడు. ఆమేన్. నీతి సమాధానం, దేవుని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, రెండవదిగా చూస్తే దేవుని రాజ్యమును మొదటగా వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. రెండవది నీతి కార్యములను జరిగించిరి. నీతి కార్యములు మనము జరిగించే వారముగా మనం ఉండాలి. అంటే దేవుని నామం హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. యేసుక్రీస్తు బాప్తిస్మ ఇచ్చి యోహాను యొద్దకు వచ్చి, అయ్యా నేను నీకు బాప్తిస్మ ఇవ్వటం అని యోహాను అంటే, నీతి యావత్తు ఇలాగూ జరగలేము. దిస్ ఈస్ ఎ సిస్టమ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్ లైక్ దాట్. దేవుని రాజ్యంలో ఆయన ఒక సిస్టమ్ పెట్టాడు. గాడ్స్ హౌస్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ కన్ఫ్యూజన్, బట్ గాడ్స్ హౌస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఆర్డర్. దేవుని యొక్క రాజ్యంలో, దేవుని మందిరంలో ఆయన సమాధానం నిలిపే దేవుడు. మునుపటి మందిరం కంటే ఈ మందిరం యొక్క మహిమ అధికముగా ఉండని దేవుడు చెప్తున్నాడు. నీ హృదయం అనే మందిరం, నీ హృదయంలో ఉన్న యాటిట్యూడ్, నియమ నిబంధనలు, నీతి న్యాయ యథార్థతలు నీవు కనుక నిలిపినట్లయితే నీతి కార్యములు జరిగించి అని మొదట వారు మనస్సులో నెగ్గారండి. ఇంటిన నెగ్గి తర్వాత బయట నగ్గాలంటారు. మనం కూడా కింగ్డమ్లో ఫస్ట్ మన మనస్సాక్షిలో నగ్గాలి. మన హృదయంలో నువ్వు అనుకున్న పని, ఆలోచన నువ్వు నగ్గి అప్పుడు బయటకు వెళ్ళి, బిడ్డ ప్రభు నమ్ముకోనయ్యా, ప్రభు సహాయం చేస్తాడు, నాకు సహాయం చేశాడు, నీకు సహాయం. నువ్వే దొంగ క్రిస్టియన్గా ఉండి తోటివాడికి ఏం చెప్తావు? ఐ రైట్? మనం మనస్సున నీతి న్యాయ యథార్థతలు. చూడండి ఇంకొకటి, ఎవ్రీబడి కమిట్స్ మిస్టేక్స్. ఐ లెర్న్ బై మై ఓన్ మిస్టేక్స్. నేను ధైర్యంగా చెప్తా బైబిల్, నా సొంత తప్పుల ద్వారా నేను నేర్చుకున్నా. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఇలా నేర్చుకుని ఎదుటి వరకు చెప్పగలుగుతున్నాను. నాకు తెలుసు నొప్పి అంటే ఏంటో, గాయం అంటే ఏంటో, పొరపాటు అంటే ఏంటో నాకు తెలుసు, రిపెండెంట్ అంటే నాకు తెలుసు. కాబట్టి పాస్టర్ గారు ఇక్కడ నిలబడి ఏదో చెప్పా అని అనుకోవద్దు మీరు. నో సెల్ఫ్ రైచియస్ పర్సన్ షుడ్ బీ ఇన్ దిస్ చర్చ్. వీఆర్ ఆల్ గ్రోయింగ్, వీ ఆల్ కమిట్ మిస్టేక్స్. కానీ ఎంతకాలం ప్రతి వారం తప్పు చేసేసి వచ్చేసి ప్రభు క్షమించిన తూర్తుమని కళ్ళుకి ఉమ్ముపాము వేసుకుని ఏడ్చేస్తే అది సరైన భక్తా? నో. పొరపాటు ఒకవేళ జరిగితే అది విడిచిపెట్టు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే, గట్టిగా చెప్పాలి, కనిక్రమ పొందును. కనిక్రమ అంటే అమ్మో, అది అసలు ఇట్స్ లార్జర్ దెన్ ఓషన్స్ యు సీ ఆన్ ద మ్యాప్స్. దేవుని కనిక్రమంలోకి వస్తే ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత ఆనందం. కనిక్రమం పొందుకున్న వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. యేసుప్రభు చెప్పాడు, ఒకరికి అప్పు ఉందంట, అప్పు తీర్చాడు. వాడికి అప్పు తీర్చాడు, క్షమించాడు. వాడికి ఇంకొక అప్పు ఉందంట. వీడు వెళ్ళి కాలర్ పట్టుకుని అడుగుతున్నాడు, ఏయ్ నా అప్పు తీర్చవా అంటాడు.
అరే బిడ్డ, అంత పెద్ద అప్పు నీకు నీ యజమాని క్షమించాడే, ఇంత చిన్న అప్పు నువ్వు క్షమించవా? లాజిక్ ఉందా? మనం కూడా కొన్నిసార్లు వాళ్ళమే ముక్కు మీద కోపం మాట్లాడడం, మొహం తిప్పుని వెళ్ళిపోతాం. దేవుడు మాత్రం నీ రికార్డులన్నీ కడిగేయాలి, నిన్ను అంతా క్షమించేయాలి. నువ్వు మాత్రం పెద్ద ఎవరోలాగా ఫీల్ అయిపోతావు. అలా ఉంటే దేవుని సేవకుని చెప్తున్నా, నీ తప్పులు క్షమించబడవు, నీ పాపాలు క్షమించబడవు. Because you're not able to show mercy to others. So your faults and your sin is hidden in your heart. Am I right? Am I right? Adi. Christian life, నీతి కార్యాలు జరిగించాలంటే నీతికి నీ హృదయంలో స్పేస్ ఇవ్వు. స్పేస్ ఇవ్వకుండా ఎలాగో దానికి కార్యం చేస్తాడు దేవుడు. నీతి, righteousness and mercy, they go together. Praise the Lord. అది నువ్వు పొందుకోవాలంటే ఇది కూడా నీకు కావాలి. ప్రవక్త అయిన సమూయేలు జీవించిన కాలంలో, ముగించేస్తున్నాను, ప్రవక్త అయిన సమూయేలు జీవించిన కాలంలో నీతి కార్యములు జరిగించేవాడు. Samuel is one of my favorite character in Old Testament prophets. ఆయన సమూయేలు తన జీవితంలో చాలా నిష్కపటంగా జీవించాడు, చాలా పరిశుద్ధంగా జీవించాడు. కానీ ఒక్క చోట ఫెయిల్ అయ్యాడు. చెప్పగలరా? అయినా అది ఆయన పొరపాటు కాదు. ఆయన మంచిగా జీవించాడు, మంచిగా జీవించమని చెప్పాడు. వాళ్ళు చేయకపోతే ఆయన ఏం చేస్తాడు? సమూయేలు ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయవర్తుడు అంటే, he was righteous in his leadership as a judge. He was a prophet. He was a leader. ఎంతో అద్భుతమైన నాయకత్వాన్ని చేశాడు. కానీ ఆయన జీవితంలో తనకంటూ ఒక మచ్చ లేకుండా జీవించాడు. దట్ ఈస్ గుడ్. ఆయన నీతి కార్యాలు జరిగించాడు, అద్భుతాలు చేశాడు. కానీ యాజ్ న్యూ టెస్టమెంట్ చర్చ్ మనతో పాటు మన పిల్లల్ని కూడా రక్షించుకునే టైం పెట్టాలి. మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళు వింటున్నారు. చిన్న బద్దమే కదా, చెప్పేద్దాం లటక్కని చెప్పేసి ఎవరు వినేస్తున్నారు మాట? చెప్పండి. పాస్టర్ గారండి లాస్ట్ సండే జ్వరం వచ్చిందండి, మంచం దిగలేకపోయానండి, అందుకే చర్చికి రాలేదని అనుకో. పక్కన చిన్నోడు వింటున్నాడు, అమ్మా జ్వరం ఎప్పుడు వచ్చిందమ్మా, మనందరూ ఇంట్లోనే ఉన్నాం కదమ్మా. ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లలకి? ఏం నేర్పిస్తున్నాం? మన కోపము, మన అబద్ధాలు, మన వేషధారణ. ఏమండి? చిన్నదే కదా. ముందు ఒక మాట, వెనకాల ఒక మాట, గాసిపింగ్. చూడండి, నీతి కార్యములు మనం పిల్లలకి జనరేషనల్ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చూస్తే ప్రియులారా, హబక్కూక్ చాప్టర్ 2 and verse 4 says, the just shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని బైబిల్లో 3 చోట్ల రాయబడి ఉంది. మార్టిన్ లూథర్ గారు ఆ రోజున RCM క్యాథలిక్స్ చేస్తున్న ఆ యొక్క మనుష్యపరమైన, భక్తిపరమైన ఆ భక్తి సరైంది కాదు, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తుతో డైరెక్ట్ యాక్సెస్ ఉండాలని చెప్పి ఆయన తీసేసి రాసి ప్రియులారా ఆయన సాధించారు. అందుకనే ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వతంత్రంగా మనందరం కూడా యేసు ప్రభుతో నాన్ డినామినేషనల్గా మనందరం కూడా బయటకు వచ్చాము. ఆయన స్టార్ట్ చేసిన మూమెంట్ ప్రియులారా, ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్టెంట్గా అందరూ కూడా దానిలో నుంచి బయటకు వచ్చి విగ్రహాలకు ఆరాధన చేయకుండా, ఎవరి దగ్గరకు వెళ్ళి మన పాపాలు చెప్పుకోకుండా, యేసయ్యా నేను పాపనయ్యా, నా పాపము క్షమించయ్యా, యేసు ప్రభుతో డైరెక్ట్గా భక్తి చేసే విధానం, నీతిని పొందుకునే విధానం మార్టిన్ లూథర్ గారు త్యాగం వలన ఎన్నో వదిలేసుకున్నారు. ఆయన ఒక దొంగగా, దోషిగా ఎంచి నెట్టివేశారు బయటికి. అయినా పర్వాలేదు. ఐ వాంట్ ద పీపుల్ టు నో ద ట్రూత్. యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యం కోసం నిలబడండి. నీ వైపు ఎవ్వరూ లేకపోయినా పర్లేదు. డోంట్ కవర్ అప్. సత్యం కోసం నిలబడితే నిన్ను వెతుక్కుంటూ, నీలాంటి వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎస్, దిస్ ఈజ్ మై టైప్, దిస్ ఈజ్ మై కైండ్, ఐ విల్ గో విత్ హిమ్. David was deceived and cheated, and he was also planned to be murdered. But more army were with David because he stood for righteousness. నీతి కొరకు నిలబడ్డాడు.
దేవుడు కూడా నీ కొరకు దిగి రావాలంటే నీవు నీతి కార్యముల కొరకు నిలబడాలి. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. మూడవదిగా వాగ్దానములు పొందిరి. టైం లేదు కదా, ఈ 3వ మాట 4వ మాట వచ్చే ఆదివారం చెప్పుకుందాం. ఓకేనండి. సో వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్ళను మోసిరి. ఓకేనా, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. కాబట్టి మనము ఆ రీతిగా యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, మన జీవితాలు సమర్పించుకున్నప్పుడు మనలో ఒక ప్రత్యేకత దేవుడు పెడతాడు. దేవుని కోసం నువ్వు ఏవేవైతే విడిచిపెట్టేసావో ఆ మూమెంట్ నుంచి నీలో డిమాండ్ పెరిగిపోతుంది. నీలో హోలీనెస్, రైచియస్నెస్, నీలో ఉన్న ఫెయిత్, విశ్వాసంతో నడిచే దేవుని పైన ఆనుకునే శక్తి. నా భార్యకి చెప్పాను సేవకు వచ్చిన కొత్తలో, నాన్న నువ్వు ఐటీ జోలికి వెళ్ళకమ్మా, డబ్బు ఎక్కువ చూస్తే మనం సేవ అసలు మనం విశ్వాసం మీద మనం ఆధారపడటం కష్టం. మనకు 2 bedroom అపార్ట్మెంటు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంత చాలు, పొరపాటున ఐటీ జోలికి వెళ్ళకు అని నేను చాలా కాలం అని మానిపించేశాను. క్లరికల్ జాబ్సే వెతుక్కునేది. 15-2 చిన్న చిన్న జీతాలతో హ్యాపీగా దేవుడు మమ్మల్ని పోషించేవాడు, ఆశీర్వదించేవాడు, పరిచయలో దీవించేవాడు. మైండ్ సెట్ తప్పని అనట్లే, నాకు అప్పుడు అదే తెలుసు. నాకు అదే తెలుసు. దట్ వాజ్ మై ఫౌండేషన్. ఐ డోంట్ నో. ప్రభు అన్నాడు నువ్వు కూడా ఏం తీసుకెళ్ళొద్దు అన్నాడు సేవకి. మేబీ ఐ వాజ్ రాంగ్ దెన్, బట్ అలాంటి విశ్వాసంలో నుంచి వచ్చాము మేము. ఐ వాంట్ ఎంకరేజ్ యూ, మీకు ఏమున్నా లేకపోయినా దేవుని కోసం నిలబడిపోండి. కళ్ళు మూసుకుందామా? ప్రభు మీకు తోడుగా ఉంటాడు. ద మూమెంట్ యూ రిజెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, the moment you leave something, the moment you leave some comfort, God will come. దేవుడు పైన నువ్వు ఆధారపడుతున్నావు ఆయన తెలుసుకుంటాడు. బిడ్డ తెలుసో తెలియకో, మేబీ తప్పై ఉండొచ్చు, బట్ తెలుసో తెలియకో నా మీద ఎక్కువ ఆధారపడుతున్నాడు, నన్ను కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు, నేనే తన జీవంగా ఎంచుకున్నాడు, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. గాడ్ విల్ బి. ఈ రోజున నువ్వున్న సిచ్యువేషన్లో, నీవున్న బోట్లో, నీవున్న లైఫ్, నీ పేజ్లో, నీ బుక్ పేజ్లో హ్యావ్ మోర్ ఆఫ్ హిమ్, హ్యావ్ మోర్ ఆఫ్ గాడ్, డిపెండ్ ఆన్ హిమ్ మోర్ అండ్ మోర్. దేవుని పైన ఎక్కువగా ఆధారపడదాం. పైన ఎక్కువగా మనం ఆధారపడే వారముగా మనం ఉన్నప్పుడు రాజ్యములు జయించడానికి, నీతి కార్యములు జరిగించడానికి దేవుడే నీకు తోడుగా ఉంటాడు. నీవు ఎక్కలేని ఎత్తైన కొండపైకి, అది ఎలాంటి ఘాట్ రోడ్ అయినా, ఎలాంటి డేంజరస్ కర్వ్స్ అయినా దేవుడు నీకు తోడుగా ఉండి, బిడ్డ నేను కదా నేను నడిపించేది, నేను కదా నేను ఎత్తుకునేది, నేను హత్తుకునేది, నేను ఓదార్చేది. ఏడవకమ్మా, కన్నీరు కార్చుకు, బాధపడకు, భయపడకు. అర్ధరాత్రి పూట నిద్రపడక లేచి ఏడుస్తున్నావా, కృంగిపోతున్నావా? ఏడవకున్నాడు, బాధపడకు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనలో ఏ నీతి లేదు, ఏ మంచి లేదు, ఏ భక్తి లేదు, కానీ ఆయన కృపపైన ఆనుకోవటం నేర్చుకో. పెద్ద పెద్ద ప్రార్థనలు నీకు రావేమో, బట్ God will honor bold prayers. బలమైన ప్రార్థన, దేవా నాకు తోడుగా ఉండు ప్రభువా, నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవరు వద్దు, ఏది వద్దు, నీవు మాత్రం నాకు ఉంటే చాలు. ఒక్క ప్రార్థనకి నీ దేవుడు దిగి వస్తాడు. ఆయనే నీ హృదయ స్పందనగా మారుతాడు. He will become your heartbeat. He will give you His holiness. He will give you His righteousness. He will shower His mercies. శత్రువును ప్రేమించే మనసు ఇస్తాడు. సంఘ కాపర్లకు లోబడే హృదయం ఇస్తాడు. సంఘంలో కలిసిపోయే కనెక్షన్ ఇస్తాడు. దిస్ ఈజ్ మై చర్చ్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, దిస్ ఈజ్ వేర్ ఐ బిలాంగ్. బిలాంగింగ్ ఇస్తాడు. నీ ఇంటిలో ఒక మంచి తండ్రిగా, తల్లిగా విశ్వాసం నీకు ఇస్తాడు. God will bless you in abundance. అందరం కళ్ళు మూసుకుందామా కొద్ది నిమిషాలు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని, నిన్ను బలపరచాలని ఆయన చూస్తున్నాడు. తన కృపతో నిన్ను హెచ్చించాలని చూస్తున్నాడు. Father God, we thank you, Lord, for this communion time, Lord. Once again, Lord,
I pray that you wash away every sin, every iniquity of your children, Lord. I plead for your mercies, Lord. Lord, I believe this is a cup of blessing. May your blessings overflow in GGC families, Lord. In Jesus' name. Amen. సిలువ వైపు చూస్తూ ధ్యానపూర్వకంగా మనము కమ్యూనియన్లో మనం పార్టిసిపేట్ చేద్దామండి. ఏ రీతి నీరు తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీరు పాప శిక్ష సిలువపై
6వ అధ్యాయము జాన్ చాప్టర్ 6లో ప్రభు చెప్పిన మాటలు, నీ పితరులు అరణ్యంలో మన్నాను తినను వారు చనిపోయేరి, కానీ నేను ఇచ్చే ఆహారం తినవాడు ఎన్నడూ కూడా చనిపోడని చెప్పారు. నేను ఇచ్చే ఆహారము నిత్య జీవార్థమైన జీవాహారం అని చెప్పారు. ప్రభు పొందిన శిలువ శ్రమలు తలపోసుకుంటూ బాప్తిస్మం పొందినవారు మాత్రమే, కన్ఫర్మేషన్ పొందినవారు అందరం కూడా పశ్చాత్తాప హృదయం కలిగి, ప్రభువా నీ మార్గంలోనే నడుస్తానయ్యా, నీ చిత్తమునే చేస్తానయ్యా, ఐ చూజ్ యూ లార్డ్, ఐ వాంట్ టు చూజ్ యూ అట్ ఎవ్రీ మూమెంట్ లార్డ్ అని ఒక తీర్మానంతో ఆయన శిలువ శ్రమలు నీ కొరకే, ఆయన పొందిన శిక్ష మన కొరకు పొందిన తీర్పు తలపోసుకుంటూ లెట్ us break the bread in complete meekness and surrenderance, church. Partake the body of Jesus Christ. అటువలే భోజనం వెళ్ళిపోవడానికి పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైనా క్రొత్త నిబంధన వల్ల నా రక్తం అని చెప్పి ఉన్నారు. Let's partake in the body, blood of Jesus Christ together, church. There is healing in His presence. There is reconciliation in His blood. ఆయన రక్తంలో స్వస్థత ఉంది. గాయమును కట్టే ఔషధముగా ఈ యొక్క ప్రభు యొక్క శరీరము ద్వారా, రక్తము ద్వారా నీకు స్వస్థత కలుగును, నీకు శాంతి కలుగును, నీకు సమృద్ధి కలుగును. యు విల్ బిగిన్ ఆపరేటింగ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. నీ ఎదుట ఉన్న శత్రువు రాజ్యమును నువ్వు తరిమి కొట్టి దేవుని రాజ్యమును స్థాపించే కృప దేవుడు నీకు ఈ కమ్యూనియన్ సర్వీస్లో దేవుడు నీకు నూతనముగా దయచేయను గాక. ఆమేన్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి. gracegenerationchurch@gmail.comకి మీ ఈమెయిల్స్ మాకు పంపించండి. ఖచ్చితంగా సంఘంగా మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థిస్తాము. మీ ప్రార్థన అవసరతలు అన్నిటి కొరకు ప్రతి దినము పవర్ లైన్ అనే ప్రేయర్ టీమ్ మీ కొరకు ప్రార్థన చేస్తుందండి. మేమందరం కూడా గొప్ప జయాలు మీ జీవితంలో మీరు పొందుకోవాలని, ప్రతి కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చాలని ఎంతో భారంతో మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఇఫ్ యు ఆర్ విజిటింగ్ డాలస్, ప్లీజ్ డూ విజిట్ అవర్ చర్చ్. అవర్ వర్షిప్ సర్వీస్ స్టార్ట్స్ at 11 a.m. every Sunday. Please be with us and worship along with us. We welcome you to worship along with us. You can visit our website at www.gracegenerationchurch.org for more details. స్తోత్రించెదం అన్ని వేళలా, హర్షించెదం అన్ని వేళలా, సాటి లేని యేసునికై జీవించెదం, దీనులమై యేసుని ప్రేమ చాటెదం, సాటి లేని యేసునికై జీవించెదం, దీనులమై యేసుని ప్రేమ చాటెదం.